దైవస్వరం దేవుని స్వరం ప్రభు యేసుని ప్రేమ స్వరం ప్రభు యేసుని జీవస్వరం దైవస్వరం. ఈనాటి దివ్య బలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సంధ్య మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సౌజన్య మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా శ్వేత మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అనిల్ మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియరాణి మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. గోపు బాలరెడ్డి మరియు గోపు షౌరెడ్డి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మరియు నిఖిత సౌమ్యాలకు మంచి జీవిత భాగస్వామి లభించాలని వేడుకుంటూ దివ్య బలి పూజ. సృజన బాల వారు చేస్తున్న వ్యాపారంలో అభివృద్ధి కలగాలని మరియు వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని పెట్టించే దివ్య బలి పూజ. నూతనంగా వివాహం జరిగిన మేఘ మరియు శ్రీకాంత్లను దేవుడు దీవించాలని పెట్టించే దివ్య బలి పూజ. క్రాంతి బాల కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని మరియు తిమోతిని దేవుడి సేవకు వాడుకోవాలని పెట్టించే దివ్య బలి పూజ. సుందరమ్మకు మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయాలని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పెట్టించే దివ్య బలి పూజ. పసల భర్తలో లూర్దిమేరు కుటుంబాన్ని దేవుడు దీవించాలని మరియు మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయాలని పెట్టించే దివ్య బలి పూజ. వృద్ధుల వారి తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం మరియు వారి కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం సమర్పించే దివ్య బలి పూజ. అభిలాష్ అక్షలకు బంగారు భవిష్యత్తును లభించాలని వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. పోతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పెట్టించే దివ్య బలి పూజ. మరెడ్డి మరియు మేరీ వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పెట్టించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిర్మల శ్రీవ వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సుమలత మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా సునీత మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వరాలు మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. అర్లయ్య ఉడగండ్ల మేరీ అమ్మకు మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయాలని మరియు పక్షవాతం నుండి సంపూర్ణమైన విడుదల కలగాలని, మేరీ అమ్మకు కీళ్ళ నొప్పుల నుండి సంపూర్ణమైన స్వస్థత ప్రసాదింపచేయాలని వేడుకుంటూ దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాజుకి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయాలని, యష్కి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయాలని బాలుషారి మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. పూలిరాజు మరియు జ్యోతులకు కోవిడ్ నుండి సంపూర్ణమైన విడుదల కలగాలని, అన్నపూర్ణ మౌనికలకు ఏ ఆపద కలగకుండా దేవుడు సురక్షితంగా దీవించాలని వేడుకుంటూ దివ్య బలి పూజ. కె ప్రసాదరావు మరియు సరోజిని ప్రసాద్ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. For speedy recovery of Denisa as she has stones in bladder offered by Danzil and family. For speedy recovery of Alicia Sonali offered by Edwiza Anthony and family. రియాన్ విహాన్ మంచి ఆరోగ్యం కోసం పెట్టించు దివ్య బలి పూజ. ప్రతాప్ మరియు సునీత వారి కుటుంబ సభ్యులు. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కి సహాయం చేసిన వారి ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని, వారి బిడ్డలకు మంచి భవిష్యత్తును ప్రసాదింపచేయాలని వేడుకుంటూ జేవియర్ రాజు మరియు రాజీ వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జోసెఫ్ సుజాన్ మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని ప్రశాంతి జాషువా మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రభాకర్, జ్యోతి, దీపు మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ.
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు కలుగచేయాలని వేడుకుంటూ మంజుల రాణి, ఆంటోని రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తాతిరెడ్డి మోహన్ మరియు సుందరి వారి కుటుంబ సభ్యులందరూ పెట్టించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని దేవదాస్ మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. జేసు హృదయం ఇందిర వారి జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదింప చేయాలని వేడుకుంటూ దివ్య బలి పూజ. బాబురావు స్వాతికి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయాలని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పెట్టించే దివ్య బలి పూజ. నాగరాజు రోజులకు మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయాలని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని వేడుకుంటూ పెట్టించే దివ్య బలి పూజ. స్వాతి భాస్కర్లకు మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయాలని మరియు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని వేడుకుంటూ పెట్టించే దివ్య బలి పూజ. రాజు, పద్మశ్రీ మరియు కావ్యకు బంగారు భవిష్యత్తును ప్రసాదింప చేయాలని పెట్టించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి తండ్రి ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగచేయాలని వేడుకుంటూ ఫెలిషియా మరియు వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఏరువ జార్జ్ రెడ్డి వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఏరువ జార్జ్ రెడ్డి, వినయ్ వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. తాతిరెడ్డి స్టాన్సిలాస్ తేజ వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారు చేసే పనిలో దేవుడు తోడుగా ఉండాలని వేడుకుంటూ దివ్య బలి పూజ. తాతిరెడ్డి రంజిత్ మరియు ఇతిషా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దేవుని దీవెనలో వారి కుటుంబంలో ఉండే విధముగా చేయమని వేడుకుంటూ దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వాయిస్ ఐసీని అభివృద్ధి పరచాలని వేడుకుంటూ దివ్య బలి పూజ. కొమ్మారెడ్డి చిన్నపరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని మరియు బిజినెస్ కొరకు, బిడ్డల చదువుల కొరకు మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయాలని వేడుకుంటూ కె ఇన్నారెడ్డి, ఆరోగ్యమేరి వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. గాదె లూర్దిరెడ్డి ఫిలోమినాకు మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయాలని, నిహారిక, అభిషేక్లకు బంగారు భవిష్యత్తును ప్రసాదింప చేయాలని, పంటలు మంచిగా పండాలని వేడుకుంటూ గాదె ప్రతాప్ రెడ్డి మరియు సునీత వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. తుమ్మ సెబెస్టియన్, రజని దేవునికి కృతజ్ఞతగా మరియు రియా దియా చదువుల కోసం మంచి ఆరోగ్యం కోసం పెట్టించే దివ్య బలి పూజ. సెబెస్టియన్ మరియు రజని వారి కుటుంబ సభ్యులు పెట్టించే దివ్య బలి పూజ. ఈనాటి దివ్య పూజా బలిని స్పాన్సర్ చేస్తున్న వారి ఉద్దేశములు: పసల ఫ్రాన్సిస్కి మంచి ఆరోగ్యం ప్రసాదింప చేయాలని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని, బిడ్డలకు మంచి భవిష్యత్తును ప్రసాదింప చేయాలని వేడుకుంటూ పెట్టించు దివ్య బలి పూజ. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయంలో బాధలా కన్నీరా, నీ కన్నీరంతా తుడిచివేయి రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసు నామంలో.
సర్వేశ్వరునికి ఒక కొత్త స్తుతిగీతము పాడుడు. సర్వజనులారా సర్వేశ్వరుని ప్రస్తుతి చేయుడు. ఆయన పవిత్ర సమక్షమున విశ్వాసము, సౌందర్యము, పవిత్రత, వైభవములు కలవు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత పౌలు గారి యొక్క పరివర్తనను కొనియాడుతూ ఉంది. సౌలు పౌలుగా మారి ప్రభువులో నూతన జీవితాన్ని స్వీకరించి తన జీవితాన్నే దేవునికి అంకితం చేసి ప్రభువు కోసం మహాసముద్రాలు దాటి, ఖండాలు దాటి ప్రభు ప్రియమైనటువంటి సేవకునిగా మిగిలినటువంటి వ్యక్తి పునీత పౌలు గారు. యేసు ప్రభు ఉత్థానమైన తరువాత ఆయన దర్శనాన్ని పొందినటువంటి సౌలు పౌలుగా మారి దేవుని యొక్క సేవకునిగా స్థిరస్థాయిగా మిగిలిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పౌలు గారి యొక్క ఆదర్శ జీవితము ద్వారా మనము కూడా ఆయన వలె ప్రభువు కోసం పరుగులు తీయాలి అని, ఆయన వలె మంచి విశ్వాసాన్ని కలిగి ప్రభువు కోసం మంచి పోరాటాన్ని పోరాడాలి అని తల్లి తిరుసభ ఈ గొప్ప పునీతుని మన ముందు ఉంచుతూ ఉంది. అదే విధముగా ఈరోజు నెలలో ఆఖరి మంగళవారం పునీత అంతోని గారికి సమర్పించి ఈ దివ్య పూజా బలిలో అర్పిస్తూ ఉన్నాం. ఈ ఉన్నతమైనటువంటి రోజులో చాలామంది ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రార్థిస్తూ ఉన్నారు. డివైన్ వాయిస్ అనే ఛానల్ ద్వారా అనేక మంది పాలు పంచుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నారు. మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈ డివైన్ వాయిస్ ఐసి అనే ఛానల్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి దాతలందరినీ దీవించాలని, అలాగే ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించాలని, ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాల కోసం ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను దీవించాలి అని, అలాగే ఈ దివ్య పూజా బలిలో ప్రత్యక్షముగా పాలు పంచుకున్నటువంటి మీ అందరి ఉద్దేశాలు నెరవేరాలని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈనాటి దివ్య పూజా బలిని స్పాన్సర్ చేస్తున్నటువంటి బిడ్డలు పసల ఫ్రాన్సిస్కి మంచి ఆరోగ్యము ప్రసాదించాలని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి అని, మరియు వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తు దయచేయమని ఆ దేవుని కోరుతూ పునీత అంతోని గారి పేరిట ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు. పసల ఫ్రాన్సిస్, ఫాతిమా ఈ బిడ్డలను దేవుడు దీవించాలని, వీరి ఉద్దేశాలు నెరవేర్చాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలులు యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసినటువంటి పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా,
రావయ్యా నా యేసయ్యా రావయ్యా నా యేసయ్యా రావయ్యా నా యేసయ్యా నింపుము నాలో నీ ఆత్మను నింపుము నాలో నీ ఆత్మను దాహముతో ఉన్నానయ్యా నా హృదయము తెరిచానయ్యా దాహముతో ఉన్నానయ్యా నా హృదయము తెరిచానయ్యా ప్రభా, నేను చేస్తున్నటువంటి పాపముల మూలముగా ఎన్నో బాధలు వ్యాధులను కొని తెచ్చుకున్నాను తండ్రి. నేను చేస్తున్నటువంటి పాపము మూలముగా ఎన్నో సమస్యలను కొని తెచ్చుకుంటున్నాను దేవా. ప్రభా, ఈరోజు దివ్య పూజా బలిలో వాటన్నిటిని కూడా తొలగించమని వేడుకుంటున్నాను. ప్రభా, నాలో ఉన్న ప్రతి పాపము శాపము నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాను. నా పాపములన్నీ కూడా క్షమించండి ప్రభా. నా వ్యాధి బాధలన్నిటి కూడా తొలగించి ఈ దివ్య పూజా బలులు యోగ్యముగా పాలు పంచుకునే మంచి మనస్సును కృపను మాకు దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. రోదన బాధలు తొలగించావు, వేదన వ్యాధులు స్వస్థపరచావు. రోదన బాధలు తొలగించావు, వేదన వ్యాధులు స్వస్థపరిచావు. చింతలు బాపిన కరుణామయా, చింతలు బాపిన కరుణామయ్యా ఓదార్చరావా నా యేసయ్యా, ఓదార్చరావా నా యేసయ్యా. దాహముతో ఉన్నానయ్యా నా హృదయము తెరిచానయ్యా, దాహముతో ఉన్నానయ్యా నా హృదయము తెరిచానయ్యా. రావయ్యా నా యేసయ్యా, దిగి రావయ్యా నా యేసయ్యా. నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీరు శక్తి సంపన్నులను, శాశ్వతులు, పునీతులకు మహిమను చేకూర్చు మాపై మీకు గల ప్రేమను మరొకసారి నిరూపించుటకు తగిన ఆధారములను చూపించితివి. వీరి ప్రార్థన బలము వలనను ఆదర్శము వలనను మేము ధైర్యము నొంది మీ ఏకైక కుమారుని మరింత సన్నిహితముగా అనుసరించదముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడు మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనం నుండి 16వ వచనం వరకు. నేను సిలీషియాలోని తార్సు నగరములో జన్మించిన యూదుడను, కానీ ఇక్కడ యెరూషలేమునందే పెరిగి గమాలియేలు వద్ద విద్యాభ్యాసము గావించి తిని
మన పూర్వుల చట్టమును గూర్చి గట్టి ఉపదేశము పొందితిని. ఈనాడు ఇటనున్న మీరు అందరును దేవునకు మిమ్ము మీరు అంకితము కావించుకునినట్లే నన్ను నేను అంకితము కావించుకొంటిని. ప్రభు మార్గమును అనుసరించిన ప్రజలను మరణము పాలగునట్లు హింసించితిని. స్త్రీలను పురుషులను పట్టి బంధించి వారిని చెరసాలలో పడివేయించితిని. ప్రధానార్చకుడును విచారణ సభలోని సభ్యులు అందరూ నేను చేసిన దానికి సాక్షులు. నేను వారి యొద్ద నుండి దమస్కులో ఉన్న సోదరులకు ఉత్తరములను తీసుకుని వచ్చి యెరూషలేములో శిక్షించు నిమిత్తము ఆ విశ్వాసులను బంధించి తీసుకుని వచ్చుటకై అటకు వెళ్ళి తిని. అట్లు నేను పయనించి దమస్కు సమీపించినప్పుడు మధ్యాహ్న సమయమున ఆకాశం నుండి అకస్మాత్తుగా ఒక కాంతివంతమైన వెలుగు నా చుట్టూను ప్రకాశించినది. అప్పుడు నేను నేల మీద పడిపోగా, సౌలు సౌలు, నీవు ఏల నన్ను హింసించుచున్నావు అని ఒక స్వరము నాకు వినిపించినది. నేను, ప్రభు, నీవు ఎవరవు అని అడిగి తిని. నేను, నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని ఆయన నాతో చెప్పెను. అప్పుడు నా వెంటనున్న వారు వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడుచుండిన వాని స్వరమును మాత్రము వినలేదు. ప్రభు, నేను ఏమి చేయవలెను అని ప్రశ్నింపగా ఆయన లేచి దమస్కు పురమునకు పొమ్ము, నీవు ఏమి చేయవలనని దేవుడు నిశ్చయించెనో అది అంతయు అక్కడ నీకు తెలుపబడును అని నాతో పలికెను. కన్నులు మిరుమిట్లు గొలుపు ఆ కాంతిని కాంచుటచే నేను ఏది చూడలేకపోతిని. అందుచే నా సహచరులు నా చేతిని పట్టుకొని దమస్కులోనికి నడిపించుకొని పోయిరి. అచ్చట మన ధర్మశాస్త్రమునకు విధేయుడగు అననీయ అను ఒక భక్తుడు ఉండెను. యూదులు అందరూ అతడు మంచివాడు అని చెప్పుకొందురు. అతడు నా యొద్దకు వచ్చి నా ప్రక్కన నిలబడి, సౌలు సోదరా, నీ చూపును మరలా పొందుము అని చెప్పిన తక్షణమే నేను దృష్టిని పొంది అతని వంక చూచి తిని. మన పూర్వులు దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు, నీతిమంతుడగు తన సేవకుని చూచుటకు, తన సొంత స్వరముతో చెప్పు దానిని వినుటకు నేను ఎన్నుకొని ఉన్నాడు. ఏలయనా, నీవు చూచిన దానిని విన్న దానిని జనులకందరకు తెలియజెప్పుటకు ఆయన నీవు సాక్షివై ఉందువు. ఇక ఆలస్యమేలా, లేచి జ్ఞానస్నానము పొంది ఆయన నామమును ఉచ్చరించుచు నీ పాపములను కడిగివేసుకొనుము అని ఉపదేశించెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవా, నీ ఒక్క మాట పలికినా చాలునయ్యా, నా జీవితమే నేడు మారునయ్యా. దేవా, నీ ఒక్క మాట పలికినా చాలునయ్యా, నా జీవితమే నేడు మారునయ్యా. కన్నవాడవు నీవే, కొన్నవాడవు నీవే, ఉన్నవాడవు నీవే, రానున్నవాడవు నీవే. కన్నవాడవు నీవే, కొన్నవాడవు నీవే, ఉన్నవాడవు నీవే, రానున్నవాడవు నీవే. దేవా,
మాట పలికిన చాలునయ్యా, నా జీవితమే నేడు మారునయ్యా. ఆలే హల్లెలూయా, 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 ఆలే హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందునుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మార్కు శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 15 నుండి 18వ వచనం వరకు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్థానము పొందువాడు రక్షింపబడును. విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకుందురు, ప్రాణాపాయమనేది ఏది తాగినను వారికి హాని కలుగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఇది క్రీస్తు సువిశేషములోనే భాగము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవునికి మనమందరం కూడా కృతజ్ఞతలు తెలియచేయాలి. ఈ నెలంతా కూడా మనందరినీ కాచి కాపాడిన దేవునికి స్తోత్రాలు తెలియచేయాలి. ఈరోజు ఆఖరి మంగళవారంలో మనం ప్రవేశించాం. అలాగే ఈరోజు పునీత పౌలు గారి యొక్క పరివర్తనం అనే ఉత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. అలాగే పునీత అంతోని గారి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరి ఈ దివ్య పూజా బలిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఇద్దరు పునీతులు, ఒకరు అపోస్తులు, ఇంకొకరు పునీతులు, ఈ ఇద్దరి యొక్క ప్రార్థన మనందరి మీద దేవుని యొక్క అభిషేక ఆశీర్వాద వర్షాలు కుమ్మరించబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అంతోని గారిని అడుగుతూ ఉంటారు, పోయిన వస్తువులన్నీ తిరిగి ఇవ్వండి, మీ ప్రార్థనా సహాయం ద్వారా ఆ గొప్ప దేవుని విన్నవించి ప్రార్థన చేయండి, మా ప్రార్థనలో శక్తి లేదని చాలామంది ప్రార్థిస్తూ ఉన్నారు. మనమందరం కూడా ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకుంటూ ఉండగా ఒకవైపు పునీత అంతోని గారు మనందరి కోసం ప్రార్థిస్తున్నారు. ఏమైతే కోల్పోయామో, ఏమైతే పోగొట్టుకున్నామో అన్నీ కూడా అతి త్వరలోనే దేవుడు మనకు ప్రసాదించాలని అంతోని గారు మనందరి కోసం ప్రార్థిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. రెండవది ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు శిష్యులను పిలిచి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారాన్ని ఇస్తూ ఉన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. మీరు వెళ్ళండి, ప్రపంచ నలుమూలలు వెళ్ళి నా నామములో మీరు సువార్తను బోధించండి, వాక్యాన్ని బోధించండి, విశ్వసించిన వారికి జ్ఞానస్థానాన్ని ఇవ్వండి, విశ్వసింపని వారికి దండన విధించబడుతుంది అని. ప్రియ సహోదరి సహోదరులారా, చరిత్రలో యేసు ప్రభును విశ్వసించినటువంటి వారు నాశనమైపోయారనే లేఖలు ఎక్కడా కూడా లేవు. చాలామంది ఏమంటూ ఉంటారంటే, క్రైస్తవత్వాన్ని పుచ్చుకుంటే, యేసు ప్రభును అంగీకరిస్తే మనకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి అని.
ఇది నిజము కాదు ప్రియ సహోదరి సహోదరులారా. తాత్కాలికమైనటువంటి శ్రమలు వచ్చినప్పటికీ దేవుడు మనకి దీర్ఘాయుష్ను దయచేస్తాడు, నూరంతల ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. చేసే ప్రతి చిన్న పనిలోనూ నూరంతల ఆశీర్వాదంతో అభిషేకంతో దేవుడు మనల్ని నింపుతూ ఉంటాడు. ఈరోజు వాక్యాన్ని బోధించండి, ప్రపంచ నలుమూలలకు వెళ్ళండి అని శిష్యులకు ఎందుకు చెప్తూ ఉన్నారంటే, దేవుని యొక్క ఉద్దేశం ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డ దీవించబడాలి అని, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ రక్షించబడాలి అని. ప్రియ సహోదరి సహోదరులారా, మనం రక్షించబడినా రక్షించబడకపోయినా దేవునికి ఒరిగిపోయేది ఏమీ లేదు. కానీ ఆయన మన మేలు కోరి, మన అభివృద్ధి కోరి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం తన ప్రాణాలను త్యాగం చేసింది మనం అందరం కూడా రక్షించబడాలి అని, ప్రతి బిడ్డ కూడా దీవించబడాలి అనే ఆ దేవుడు మన నుండి కోరుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ సమయంలో మనం శిష్యులకు మాత్రమే కాదు, నలుమూలలకు వెళ్ళి సువార్తను ప్రకటించండి అని, విశ్వాసం పొందినటువంటి ప్రతి బిడ్డ యొక్క బాధ్యత సువార్తను బోధించాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసుప్రభు ఆనాడు శిష్యులకు మాత్రమే కాదు బాధ్యతలు అప్పు చెప్పింది, ఈనాడు మనందరికీ కూడా అదే బాధ్యతను అప్పు చెప్తూ ఉన్నాడు. విశ్వాసాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత సువార్తను బోధించాలి. అయితే ఏ విధంగా బోధించాలి? నాకు వాక్యం చెప్పడం రాదు, పాటలు పాడటం రాదు, నేను గురువును కాదు, సేవకుని కాదు అని చాలామందికి అనుమానాలు వస్తూ ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా వాక్యాన్ని బోధించగలం. ఏ విధంగానంటే కొంతమంది ప్రార్థన చేయటం ద్వారా వాక్యాన్ని బోధించగలుగుతాం. వాక్యాన్ని బోధించే సేవకులు ఎవరైతే ఉన్నారో వారికి సహాయం చేయటం ద్వారా, వారి కోసం ప్రార్థన చేయటం ద్వారా, వారు చేపడుతున్నటువంటి కార్యకలాపాలలో పాలు పంచుకోవటం ద్వారా కూడా మన వంతు కృషి మనం వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించగలమని మరి ఈ వాక్యం ద్వారా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు తగిన విధముగా గురువుల కోసం ప్రార్థన చేయండి. సువార్తను బోధిస్తున్నటువంటి వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి, వారికి సహకరించండి. వారు చేస్తున్నటువంటి కార్యకలాపాలలో చేదోడు వాదోడుగా ఉండండి. అది మీ వంతు కృషి చేసిన విధముగా అది మారిపోతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ వాక్యము ద్వారా మరి దేవుని యొక్క సువార్తను బోధించటం మన అందరి యొక్క బాధ్యత. సువార్తను బోధించటం అంటే సంఖలో బైబిల్ పట్టుకుని సందుకు వెళ్ళి గొంతుకు వెళ్ళి వాక్యాన్ని బోధించటం మాత్రమే కాదు. కొంతమంది వాక్యాన్ని ప్రకటించి మరి సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. బైబిల్ చదివి సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. కొంతమంది బైబిల్ చదువుతారు, వారి జీవిత విధానం ద్వారా సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. కేవలం సువార్త ప్రకటన అనేది బైబిల్ చదివి మైక్ ద్వారా అనేక మందికి వాక్యాన్ని బోధించటం మాత్రమే కాదు. ఆ పని కొంతమంది చేస్తారు. మరి విశ్వాసులను మనమందరం కూడా మన జీవిత విధానము ద్వారా సువార్తను ప్రకటించాలి. మనం చేసే మంచి క్రియల ద్వారా సువార్తను ప్రకటించాలి. మనం చేసే మంచి ఆలోచనల ద్వారా సువార్తను ప్రకటించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, జాన్ పాల్ II పాపు గారు కూడా ఒక మంచి సువార్తికుడే. ఆయన మైక్ పట్టుకుని ప్రపంచానికి సువార్తను ప్రకటించాడు. మరి అలాగే మదర్ తెరీసా కూడా మంచి సువార్త వ్యాప్తికురాలే, సువార్త పరిచర్య చేస్తున్నటువంటి గొప్ప పునీతురాలే. కానీ ఆమె ఎప్పుడు కూడా మైక్ పట్టుకుని సువార్తను బోధించలేదు. ఆమె జీవిత విధానం ద్వారా సువార్తను బోధించింది. కొంతమంది మాటల ద్వారా మరి వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, కొంతమంది క్రియల ద్వారా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. బైబిల్ చదివింది, బైబిల్ సిద్ధాంతాలన్నిటిని కూడా ఆమె ఆస్వాదించింది, మరి లోపల హృదయంలో పదిలపరుచుకుంది. ఆ సిద్ధాంతాల ప్రకారం ఆమె జీవిత విధానాన్ని మార్చుకుంది. అనేక మంది అభాగ్యులకు, దీనులకు, పేదవారికి, భిక్షగాళ్లకు ఒక తల్లిగా మారింది. వాళ్లకు మాత్రమే కాదు, మనందరికీ కూడా ఆమె ఒక తల్లిగా మారింది. అందుకనే మదర్ తెరీసా అని అంటూ ఉంటాం, అమ్మ అని ఆమెను పిలుస్తూ ఉంటాం.
కాబట్టి మంచి పని చేసే ప్రతి బిడ్డ అమ్మగా మారుతుంది. మంచి ఆలోచన చేసి సహాయం చేసే ప్రతి బిడ్డ కూడా తండ్రిగా మారుతున్నాడు. కాబట్టి మరి సువార్త ప్రచారం అనేది వాక్యం ద్వారా మాత్రమే కాదు, బైబిల్ ద్వారా మాత్రమే కాదు, బైబిల్ ప్రకటించడం మాత్రం ద్వారా కాదు, బైబిల్ చదివి ఆ బైబిల్ యొక్క ప్రకటన అనేది కొంతమంది కార్యరూపంలో చేస్తూ ఉంటాం, కొంతమంది వాక్య రూపంలో చేస్తూ ఉంటాం. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క మరి కార్యక్రమానికి ఎన్నుకుంటూ ఉంటారు. ఎవరి బాధ్యతలు వారు స్వీకరించి ఎవరి వంతు వాళ్ళు సువార్తను బోధించినట్లయితే ఆ దేవుడు తప్పకుండా మనందరిని దీవిస్తాడు. ఆయన బిడ్డలమైనటువంటి మనల్ని బట్టి ఆయన ఎప్పుడు కూడా గర్విస్తూ ఉంటాడు. ఆకాశం నుంచి ఒక స్వరం మనందరి తరపున వినబడుతుంది, మనందరి తరపున ఒక స్వరం పలకబడుతుంది. ఈయన నా ప్రియమైనటువంటి కుమారుడు, ఈమె నా ప్రియమైనటువంటి కుమార్తె, వీళ్ళ యందు నేను ఆనందిస్తున్నాను అని ఆ దేవుడు పరలోకములో నుండి ధైర్యముగా సంతోషముగా మన పట్ల గొప్పతనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. మన గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. అలాంటి గొప్ప అవకాశాన్ని మనం పొందుకోవాలి అంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుని ఇతరులకు తెలియచేయాలి, ఆ గొప్ప దేవుని ఇతరులకు ప్రకటించాలి. మరి బంధకాల్లో ఉన్న వారిని, చీకటిలో ఉన్న వారిని రక్షించడానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలని ఈరోజు సువిశేష పఠనం మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, పునీత పౌలు గారి యొక్క మరి పరివర్తనాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి పౌలు గారు మరి దేవుని యొక్క అపోస్తలుడిగా మారకముందు పాపపు జీవితాన్ని జీవించాడు, ఈ లోకపు జీవితాన్ని జీవించాడు. మరి క్రైస్తవులను చంపుతూ మరి అనేక విధాలుగా ఇబ్బంది పరుస్తున్నటువంటి ఆయన ఎప్పుడైతే ఉత్థాన క్రీస్తు దర్శనాన్ని పొందుకున్నాడో పాత జీవితాన్ని వదిలేశాడు, పాపపు జీవితాన్ని వదిలేశాడు, మారు మనస్సు పొందుకున్నాడు, జ్ఞానస్థానము తీసుకున్నాడు, క్రీస్తులో మరొక నూతన జీవితాన్ని ప్రారంభించాడు. ఆ రోజు నుండి ఆయన మరణించేంత వరకు కూడా ఆయన జీవితాన్ని ప్రభువు కోసమే అర్పించాడు. ప్రభువు కోసమే అనేక బాధలు ఇబ్బందులు అనుభవించారు. ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, క్రీస్తు ప్రభుని ప్రకటిస్తూ ఉంటే ఎంతోమంది రాళ్లతో కొట్టారు, ఎంతోమంది చెరసాలలో పెట్టారు, అనేక విధాలుగా ఆయనను హింసించినప్పటికీ చెరసాలలో ఉన్నప్పటికీ వాక్యాన్ని బోధించాడు. ఏ విధంగానంటే లేఖలు రాయటం ద్వారా. ఎక్కడో పనిచేస్తున్నటువంటి తన యొక్క మిత్రులకు లేఖలు రాసి, మీరు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరు భయపడవద్దు, ధైర్యంగా క్రీస్తు ప్రభును ప్రకటించండి, అది మన బాధ్యత, అది మన యొక్క కర్తవ్యమని మరి తన యొక్క శిష్యులకు ఎంతగానో మరి చేదోడు వాదోడుగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు పునీత పౌలు గారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభకు 2 పునాదులు ఉన్నాయి. ఒకటి మరి పేతురు గారు అయితే రెండవది పౌలు గారు. పేతురు గారు స్వయాన యేసుప్రభుతో జీవించాడు, యేసుప్రభుతో నడిచాడు, యేసుప్రభు చేస్తున్న అద్భుతాలను చూశారు. కానీ పౌలు గారు యేసుప్రభుతో జీవించలేదు, యేసుప్రభుతో సమయాన్ని గడపలేదు. ఉత్థాన క్రీస్తును మాత్రమే దర్శించినటువంటి వ్యక్తి. యేసుప్రభు ఫిజికల్గా ఆయనను తాకలేదు, చూడలేదు. కానీ యేసుప్రభు ఉత్థానమైన తర్వాత ఆయన దర్శనాన్ని పొందుకున్నాడు పౌలు గారు. ఒకరు యేసు ప్రభుతో ఉన్నారు, ఒకరు యేసు ప్రభుతో లేకపోయినప్పటికీ ఉత్థాన క్రీస్తు యొక్క దర్శనాన్ని పొందుకుని ప్రభువు కోసం ఖండాలు దాటాడు, సముద్రాన్ని దాటాడు, అనేక విధాలుగా సువార్తను ప్రకటించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరిలో కూడా అలాంటి ఉత్సాహం ఉండాలి, మనందరిలో కూడా అలాంటి దాహం ఉండాలి. ప్రభు కోసం మరణించడానికి, ప్రభు కోసం జీవించడానికి, ప్రభు కోసం పరుగులు తీసి మరి ఎక్కడెక్కడైతే వాక్యము మరి బోధించబడలేదో, ఎక్కడైతే శుభవార్త బోధించబడలేదో అక్కడికి వెళ్ళి దేవుని యొక్క శుభవార్తను బోధించడానికి కేవలం నోటి మాటల ద్వారా మాత్రమే కాదు, క్రియల ద్వారా కూడా సువార్తను బోధించడానికి మనం అందరం కూడా మరి సిద్ధపడాలి. అలాంటి గొప్ప అవకాశాన్ని మనకు దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈరోజు మరి యేసు ప్రభు ఉద్దేశానుసారం సువార్తను బోధించాలి అని, పౌలు గారి లాంటి దాహాన్ని మనందరికీ దయచేయమని ఈరోజు కోరుకుందాం. అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కోసం ప్రార్థిస్తూ మంచి విశ్వాసాన్ని దయచేయమని, మన విశ్వాసాన్ని బలపరచమని, నిజమైనటువంటి విశ్వాసముతో ఆ ప్రభును వెంబడించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈ నెలంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రం.
అనేక సమస్యలు ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఈరోజు ఉదయాన్నే లేచి ఈ దివ్య పూజాబలలో పాలు పంచుకొని మేము స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రమయ్యా. అయ్యా, ఈ ప్రపంచాన్ని మీ చేతుల్లో అప్పగిస్తూ ఉన్నాం. మా దేశాన్ని, మా రాష్ట్రాలను మీ చేతుల్లో అప్పగిస్తూ ఉన్నాం. మరొకసారి కరోనా బిడ్డలను కలవరపరుస్తూ ఉంది ప్రభువా. అనేక మంది జీవితాలలో భయాన్ని, ఆందోళనను పుట్టిస్తూ ఉంది. అయ్యా, మా మీద జాలి చూపి మీ కృపతో, మీ మంచితనముతో మమ్మందరినీ కూడా దీవించి కాచి కాపాడమని, ఈ భయంకరమైనటువంటి వైరస్ నుండి మాకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. ఎవరెవరైతే కరోనా వ్యాధితో బాధపడుతున్నారో ఈ క్షణమే ప్రభువా ఇప్పుడే ఆ బిడ్డలను తాకి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. యేసు నామములో ఆ బిడ్డలకు స్వస్థత కలుగునుగాక. యేసు నామములో సంపూర్ణ ఆరోగ్యం ఆ బిడ్డలకు వచ్చునుగాక. వారిలో ఉన్న భయము తొలగిపోవునుగాక. వారిలో ఉన్నటువంటి వేదన తొలగిపోవునుగాక. వారిలో ఉన్నటువంటి నీరసం తొలగిపోవునుగాక. సంపూర్ణ ఆరోగ్యముతో దీవించబడునుగాక. ఇంకా అనేక మంది ప్రభు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. వైద్య బృందాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభా. ఈ బిడ్డల కోసం సేవ చేసే మంచి మనసును ఆ బిడ్డలకు దయచేయమని, ఏ వ్యాధి ఆ బిడ్డలకు సోకకుండా కాచి కాపాడమని వేడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ప్రభా, ఇంకనేక వ్యాధి బాధలతో, భయాలతో జీవిస్తున్న ప్రతి బిడ్డను తాకి స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాం. ఈ దివ్య పూజాబలలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డ దీవించబడునుగాక. ఈ దివ్య పూజాబలు సమర్పించబడిన ప్రతి కుటుంబము దీవించబడునుగాక. ఈ ఛానల్ అభివృద్ధికై పని చేస్తున్న ప్రతి బిడ్డ, వారి కుటుంబాలు హేరాళముగా దీవించబడునుగాక. నా పని మీరు చేయండి, మీ పని నేను చేస్తానని వాగ్దానం చేసిన ప్రభువా, ఈ బిడ్డలందరూ కూడా మంచి మనసుతో ముందుకు వచ్చి మీ కార్యాన్ని ముందుకు నడిపిస్తూ ఉండగా ప్రభువా, ఆ కుటుంబాల్లో ఏ కొరతలు ఉన్నాయో మీకు తెలుసు. ఆ బిడ్డలకు ఏ సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు ప్రభా. ఆ సమస్యలన్నిటిని కూడా మీ నామంలో తొలగించమని వేడుకుంటున్నాను. దూరదేశంలో ఉన్న మా బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. వారు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండండి ప్రభా. వారికి మంచి ఆరోగ్యముతో, దీర్ఘాయుష్యుతో అభిషేకించండి ప్రభా. ఎక్కడికి వెళ్ళినా మీరే తోడుగా ఉండండి ప్రభా. అలాగే ప్రభా, ఎంతో మంది వృద్ధులు వృద్ధాప్యాయంలో బాధపడుతూ ఉన్నారు. వారందరికీ తగిన ఓదార్పును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. అలాగే ఎంతోమంది ప్రత్యేకంగా ప్రార్థన సహాయాన్ని కోరి ఉన్నారు. ఆ బిడ్డలందరినీ కూడా తాకి స్వస్థపరచమని, వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ మా ప్రార్థన ఆలకించి ఇది మీ పూజాబల్లో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి, ఈ కుటుంబాలలో అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు జరిపించి మా అందరి విశ్వాసాన్ని బలపరచమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. నీరాజనం వందనం, నీ సేవకే అంకితం. నా మానసం మందిరం, నీ పూజకే అంకితం. నీరాజనం వందనం, నీ సేవకి అంకితం. నా మానసం మందిరం, నీ పూజకి అంకితం. నింగి నేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీరా నీకు పాట పాడనా. లా 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 లా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి
అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. మా రక్షకుడు వగువో సర్వేశ్వర, మా అర్పణలను ప్రీతితో స్వీకరింపుము. వీరిని పవిత్రపరచి అవి మాకు రక్షణదాయకమగునట్లు చేయమని మిమ్ము బ్రతిమాలుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుందునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. పావన పిత, మీ ప్రియతమ సుతుడైన యేసుక్రీస్తు ద్వారా మేము మీకు ఎల్లప్పుడూ చోటను కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీ వార్త అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితిరి. మమ్ము రక్షించుటకై మీరు పంపిన రక్షకుడు వారే. పవిత్ర ఆత్మ వలన వారు శరీరము ధరించి కన్యక నుండి జన్మించిరి. మీ చిత్తమును నెరవేర్చుచు మీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు వారు హస్తములను చాచి సిలువలో పాటుబడిరి. ఇట్లు వారు మరణమును జయించి పునరుత్థానము నిరూపించను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన ఓసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన ఓసానా. భరించగలిగిన వారు మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయం. దేవుడే సాక్షాత్తు మనందరినీ దీవిస్తూ బలపరుస్తూ స్వస్థతపరుస్తున్నటువంటి సమయం. ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నారు ప్రభువుకు తెలియచేయండి. ఆ గొప్ప దేవుడు మేమందరినీ కూడా దీవించి కాచి కాపాడబోతూ ఉన్నాడు. పావని పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయో మీదే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము తాము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును సిగియప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములను చెప్పుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలివారముగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ఈరోజు ఈ దివ్య పూజా బలిని స్పాన్సర్ చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఈ దివ్య పూజా బలిని సమర్పించిన బిడ్డలను దీవించమని, మరి ముఖ్యముగా ఫ్రాన్సిస్ ఫాతిమా అనే కుటుంబాన్ని ఆశీర్వదించి వారి బిడ్డలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈ డివైన్ వాయిస్ ఈ ఛానల్ను అనేక విధాలుగా ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి బిడ్డను, దీనిలో పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు, వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుడు, మా అందరిపై దయచూపుడు. దేవుని కన్య తలుగు మరియు మాతతోను పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. లేచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికివ్వండి, మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తులతో వసించిన ఇల్లు వారైన యేసువా, మా పాపమును పాటింపక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరినొకరు ప్రేమతో సమాధానమును తెలుపుకుందురు.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు మరణించి మరణాన్ని జయించినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానమును, ఆయుధ ఆరోగ్యమును దయచేయును గాక. ఆమేన్. మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు, ఆత్మలానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు, మలానందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు, జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయని మనకు, మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు. ద్రాక్షావల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు, తనలో మనలను ఐక్యము చేసి పవిత్రపరచును ఈ విందు. ద్రాక్షావల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు, తనలో మనలను ఐక్యము చేసి పవిత్రపరచును ఈ విందు, జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయని మనకు, మధురమే విందు పరమాత్ముని వరవిందు, మధురమే విందు పరమాత్ముని వరవిందు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, డివైన్ వాయిస్ ఐసి అనే ఈ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న మీ అందరినీ ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఛానల్ని ఇప్పుడు వరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. చాలామంది మరి ముందుకు వచ్చి వారు అనేక విధాలుగా మరి ఆధ్యాత్మికంగాను మరి ఆర్థికంగాను ఈ ఛానల్ ముందుకు వెళ్ళడానికి సహకరిస్తూ ఉన్నారు. అలాగే దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్నారు, దివ్య పూజా బలిని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు.
మీ ఉదార స్వభావాన్ని బట్టి ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, డివైన్ వాయిస్ ఐసిఎన్ఈ టీవీ ఈ ఛానల్ ద్వారా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ఉదయం 9 గంటలకు దివ్య పూజా బలి మరి ప్రత్యక్ష ప్రసారం చేయబడుతూ ఉంది. కాబట్టి అవకాశం ఉన్న వారందరూ కూడా దీనిలో పాలు పంచుకుని మన దేవుని మహిమపరచాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా ఈ ఛానల్ని మరి ఇతరులు కూడా లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేసుకునే విధంగా సహాయపడమని కోరుకుంటున్నాను. అలాగే మరి ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు దివ్య సప్రసాద ఆరాధన జరుగుతూ ఉంది. దానిలో కూడా పాలు పంచుకుని ఆ ప్రభు యొక్క దీవెనలు పొందాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోండి. ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ఆదివారము జరుగుతున్నటువంటి ఆరాధనలో మీ ప్రత్యేకమైన ఉద్దేశాలు మరి సమర్పించగలనుకున్న వారు ఆ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి ముందు రోజే ఫోన్ చేసి మీ యొక్క ప్రత్యేకమైనటువంటి దివ్య పూజా బలి ఉద్దేశాలను తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. దేవాతి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మీ ఉద్దేశాలను హేరాళముగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతులు సంతోషించుదురుగాక, దైవ సన్నిధిలో ఉల్లాసముతో నృత్య గానము చేయుదురు, మహానందమును పొందుదురుగాక. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మాకు కనికరము చూపు తండ్రియు, సమస్త ఆదరణను శాంతిని అనుగ్రహించువారు మీరే. పునీత పౌలు గారి యొక్క పరివర్తన పండుగ శుభ సందర్భమున ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దీవించమని వేడుకుంటూ ఉన్నాం. వారి ఉద్దేశాలు నెరవేర్చమని, వారు చేసే ప్రతి పనిలో తలంచే ప్రతి తలంపులో తోడుగా ఉంటూ మీ బిడ్డలుగా విశ్వాసంలో జీవించే మహాకృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ సదా దీవించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనము. జననీయో మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. జననీయో మరియా, జననీయో మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. శుభములు గూర్చుని నామం నిరతము నాలో స్మరింతు. శుభములు గూర్చుని నామం నిరతము నాలో స్మరింతు. మధురమిని ప్రేమ ఎడబాయని
ఎడబాయని నీ కరుణా జననీ ఓ మరియా చల్లని మాతవమ్మా జీవిత యానములో మా తోడుగా నిలువుమమ్మా మా తోడుగా నిలువుమమ్మా